गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वगम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीचयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ కామాక్షి విలాసము కాంచీ క్షేత్ర శ్రీ కామాక్షి చరిత్ర ఆంధ్రీకరించిన వారు అభినవ నన్నపార్య, పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురించిన వారు శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. నేడు మధుకైటభ వధ. ఆ క్షీరనదికి ఉత్తర దిక్కున సపాద యోజన మాత్ర దూరంలో తపస్థానమైన కాంచీ క్షేత్రము గలదు. అందు మహాశక్తి త్రివిధ రూపములతో నివసించుచుండెను. ఆ దేవి బ్రహ్మచేసటి తపస్సుకు విఘ్నమును కలిగించెను. ఓ సురత మహారాజా, ఆ కథను చెప్పెదని వినుము. పూర్వము సకల లోకములకు సృష్టికర్త అయిన బ్రహ్మ తన వంశమందు జన్మించి మరణించిన వారిని బ్రతికించి వారికి మరల మరణం లేకుండా చేయుటకు సంకల్పించి అందు తగిన వరమును పొందుటకై కాంచీపురమందలి కామాక్షిదేవి సన్నిధికి చేరి ఆ మహాశక్తిని అర్చించి అక్కడి బిలమునం తపస్సు చేయుటకు నిర్ణయించుకుని తపస్సుకు విఘ్నము కలగకుండుటకై బిల్వద్వారము నారాయణుని చెవుల నుండి పుట్టిన మధుకైటభను రక్షణగా నిలిపి తపస్సు చేయసాగెను. కొంతకాలమునకు రాక్షస సంహారిణి కామాక్షిదేవి రాక్షసుల యందు క్రోధము కలదై బ్రహ్మ చేయుచున్న తపస్సు విఘ్నమును కలిగింపతలచి ఆశ్చర్యకరమైన మాయారూపముతో బ్రహ్మచే ఏర్పరచబడిన మధుకైటభుల యందు ప్రవేశించి నిజరూపముతో కాక విష్ణు రూపమును పొంది చక్రాయుధములతో మధుకైటభుల శిరస్సులను త్రుంచి బ్రహ్మదేవునికి ఆగ్నేయ దిక్కున ఉంచెను. అప్పుడు తపోనిష్ఠుడైన బ్రహ్మ మధుకైటభుల మరణబాధను విని తక్షణమే ద్వారం వద్దకు వెళ్ళి అచ్చట తలలు తెగిపడి ఉన్న మధుకైటభులను చూచి తీవ్రతరమైన కోపముతో చంపిన వాణ్ణి వెదుకునారంభించెను. ఆగ్నేయ దిక్కున శంఖ చక్ర గదాధరుడై ఉన్న మహావిష్ణువును చూచి ఈతడే సంహరించనని నిశ్చయించుకుని అతన్ని సంహరింపతలచి సర్వశత్రు సంహార్యకు బ్రహ్మాస్త్రము ధరించి నిలువగా విష్ణు భయంతో బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం గావించి, ఓ బ్రహ్మదేవా, మధుకైటభులను సంహరించిందని నేనుగాను, భవానుడకు శంకరుడు ఇప్పుడే వచ్చి మధుకైటభులను సంహరించి నీ వెనుకనే ఉన్నాడు చూడుము అని రుద్రుని తన చేతులతో చూపుచూ తానున్న చోటును తానే ఉండి బ్రహ్మకు వెనక వాయువు దిక్కునందు రుద్రరూపమును ధరించి నిలిచెను. అప్పుడు బ్రహ్మ కపాల శూలహస్తుడును అఘోర రూపుడును అంతకాంతకుడును భైరవ రూపుడును ఒక మహాదేవిని చూచి కోపముతో కన్నులు నిప్పులు రాల్చుచు హరినిపైకి యుద్ధమునకు వెళ్ళగా శంకరుడు కోపముతో నిప్పులు గ్రక్కుచు తనపైకి వచ్చుచున్న బ్రహ్మకు పాశుపరాస్త్రము ధరించి కనపడిను. అంతలోనే అవ్యక్త తేజరూపుడై అంతర్ధానమును పొందెను. బ్రహ్మ ఆశ్చర్యంతో విష్ణువున వైపునకు వెళ్ళి చూడగా విష్ణువు శంకరుని వలె అవ్యక్త తేజరూపముతో అంతర్ధానమును పొందెను. అంతా బ్రహ్మ మిక్కిలి ఆశ్చర్యమును పొంది అంతలోనే
ప్రాణభీతి కలవాడి తన లోకమునకు వెళ్ళి యథాపూర్వకంగా ఉండెను. అటు తరువాత అవ్యక్త జ్యోతి స్వరూపుడైన శంకరుడు మహాప్రళయకాలమునందు కాంచీ క్షేత్రమున బీజాకారం ధరించి ఏకామ్ర సంజ్ఞతోనూ విష్ణు బ్రహ్మ చేసిన అశ్వమేధ యాగమందుల అగ్నియందు వరద సంజ్ఞతోనూ వెలిసిరి. కనుక శివకేశులురిరువు శక్తి స్వరూపులే కాని తద్భిన్నులు కారు. కాంచీ క్షేత్రమందలి శక్తి కామాక్షి. ఆ పరాశక్తి ఏకామ్రనాథ, వరదరాజ, కామాక్షి నామములతో త్రివిధ రూపమై విరాజిల్లుచున్నది. అందువలన ఈ కామాక్షి విలాసము మార్కండేయ పురాణమునందరి శ్రీ విద్యా ఖండమున పీఠత్రయ ప్రభావమునందు హరిహర శక్తి భేదం వలన త్రివిధముగా వర్ణింపబడినది. ఇది కామరాజ, జాలంధర, ఓఢ్యానములను 3 పీఠములలో మొదటిదగు కామరాజ పీఠం యొక్క ప్రభావం. కాంచీక్షేత్ర మహాత్యం తెలిపిడి కామాక్షి విలాస గ్రంథము పురాణములలో మిగులు రహస్యమైనదని మునులు చెప్పిరి. ఈ గ్రంథమున 1600 శ్లోకములు కలవు. ఈ పురాణముందు చెప్పిన విధముగానే నేటికి కాంచీక్షేత్రమునందు సకలము ప్రతిష్ఠితమై ఉంది. ఓ శృత మహారాజా, రహస్యమైనదియును కోరిన కోరికలు తీర్చినట్టిదియును అగు శ్రీ ఈ కామాక్షి విలాసమును నీ యందలి ప్రేమతో నీకు తెలిపితిని. మహామహిమాన్వితమైన ఈ కాంచీ క్షేత్రమున బ్రాహ్మణునకు పిడికిడి మెతుకులు పెట్టినను కురుక్షేత్రమున తులాదానము చేసిన ఫలము లభించును. ఇది అభినవ నన్నపార్య బిరుదభాసుర విశ్వేశ్వర విద్వత్ కవివర ప్రణీతమును శ్రీ మార్కండే పురాణాంతర్గత శ్రీ విద్యాఖండ స్తంభును అగు శ్రీ కామాక్షి విలాసమున కాంచీక్షేత్ర ప్రభాషకము అను ప్రథమాధ్యాయము సంపూర్ణం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుని నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.